నంది వెంకటేశ్వర్లు బాబు కొప్పరపు పటాన్ పి విజయలక్ష్మి షేక్ షకీలా मोहम्मद अहमद शेख रहमान कट्टा हर्षिता रेफरेंस रमेश ओमबन्ना रेफरेंस सेल्फ देखो सैयद शेख अब्दुल रजा पी रेणुका मोहम्मद अहमद మా చెక్కులు తీసుకున్న వాళ్ళందరూ పటాన్ కొంచెం విని ఓకే మీరు చెక్కులు తీసుకున్న వాళ్ళందరూ వెళ్ళిపోవచ్చు. అలాగే 29వ తేదీ లోపు डाउन डाउन जस्ट हाफ कर दो కూడా కాదనకుండా ప్రతి ఒక్కరి యొక్క గ్రీవెన్స్ తీసుకొని మీకోసం పనిచేస్తూ ఉంటాం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరము, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా అందరం టీం వర్క్ చేస్తూ కడపలో పని చేస్తూ ఉంటాం. ఒక సీఎం రిలీఫ్ ఫండ్సే కాదు, మన కడప స్వచ్ఛ కడప తీసుకొని ప్రతి ఒక్క సందులో గొంతులో తిరుగుతున్నాము. పేదోళ్ళకు వాళ్ళు చెప్పుకోలేని రీచ్ కాలేని ఏరియాలలో కూడా అక్కడ సమస్యలు మా బూత్ ఇన్ఛార్జి కాడి నుంచి ప్రతి ఒక్కరూ పని చేస్తూ అక్కడున్న సమస్యలు తీరుస్తూ ఉన్నాము. ఎక్కడ కాలువలు క్లీన్ చేయకపోకున్నా, ఎక్కడ లైట్లు పని చేయకపోకున్నా, ఎక్కడ రోడ్లు లేకపోయినా కూడా రోడ్లు కూడా ప్రయారిటీ బేసిస్ కింద మనకున్న కార్పొరేషన్ ఉన్న నిధుల సహాయంతో కొంచెము ఎక్స్ట్రా కూడా ఫండ్స్ తెచ్చుకొని పనిచేస్తూ ఉన్నాం. బట్ గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వలన ఖజానా ఖాళీ అయిపోవడము, నిధులు లేమితనం వలన ఇదంతా మనం చేసుకున్న తప్పే. ఒక ఛాన్స్ ఇవ్వమని అడిగినందుకు, ఓటు వేసినందుకు ఈరోజు మన ఆర్థిక స్థితిని అతలాకుతలం చేశారు. 14 నుంచి 19 వరకు ఇంత అధ్వాన పరిస్థితి లేదు. 19 నుంచి 24 వరకు చాలా డిఫికల్ట్ టైం ఉంది. దాని ప్రభావం ఇప్పుడు ఉంది. దాని నుంచి కొద్ది కొద్దిగా పైకి వస్తూ మన యొక్క ఆదాయాలు పెంచుకుంటూ వస్తున్నాము. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ కొంచెం బెటర్ ఉంది. ఈరోజు మా సీఎం రిలీఫ్ ఫండ్ విషయమే వస్తే ప్రతి ఒక్కసారి దాదాపు 80 నుంచి 100 వరకు ఇస్తున్నాం. ఈరోజు 82 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నాం. అంతకుముందు 20 మందికి 30 మందికి ఇచ్చేవాళ్ళు, అంటే డబ్బులు అంతనే ఉండేటివి. ఇప్పుడు పెరిగింది, ఇచ్చే కార్యక్రమం కూడా పెరిగింది. సీఎం గారు చాలా ఎక్కువ ఫైల్స్ సందర్భం పెట్టి పంపిస్తూ ఉంటారు. కాబట్టి మీ అందరూ ఈ యొక్క అభివృద్ధికి, ప్రజలకు తోడ్పాటు చేస్తున్న ప్రభుత్వానికి ఎల్లవేళలా మీరు సపోర్ట్ చేస్తారని సంపూర్ణంగా భావిస్తూ ఉన్నాను. మీకోసం పనిచేసే నాయకులకు, మీకోసం పనిచేసే ప్రభుత్వానికి ఓటేయండి. అప్పుడు చెప్పే ముద్దులకు కానీ, అప్పుడు చెప్పే కౌగులింతలకు కానీ మీరు లోబర్ కాకండి. ఏ ఎలక్షన్కి ఆ ఎలక్షన్కి వేస్తూ ఉంటారు, చెప్తా ఉంటారు, మధ్య మధ్యలో వచ్చి ప్రజల సంక్షేమం గురించి ఆలోచించిన వాళ్ళు. వాటిలో మీరు పెట్టారంటే మోసపోయేది పేద ప్రజానీకం. కాబట్టి విఘ్నతలో వ్యవహరించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఆ ఒక్క రోజు మీ డెసిషన్ వల్ల ఈరోజు
ఇంతమందికి 82 మందికి ఇస్తానంటే 82 మందికి ఇవ్వడం ఏంటంటే ఆ 24 మే 13వ తేదీ మీరు వేసిన ఓటు వల్లనే ఈరోజు పని చేయగలుగుతున్నాం. అవకాశం మీరు లేకపోయింటే 19 నుంచి 24 వరకు ఏ విధంగా ఒక సీఎం రిలీఫ్ ఫండ్ రాలేదో ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో ఉండేది. అవునా కదా? ఫస్ట్ మీరు రికగ్నైజ్ చేయాలి ఎక్కడ జరుగుతుందని చెప్పేసి. మన కోరికలు చాలా ఉన్నాయి కానీ మనకున్న వనరులు తక్కువ ఉన్నాయి. ఆ వనరులు కూడా 100% వినియోగించుకుంటూ ముందుకు పోతా ఉన్నాం, పని చేస్తా ఉన్నాం. మాకు అవకాశం ఉన్న చోటల్లో పేదోళ్ళ కోసం, కడకోళ్ళ కోసం పని చేసుకుంటా ముందుకు వెళ్తున్నాం. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ 82 మందికి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నాం. పోయినసారి కూడా దాదాపు 80 మంది, అంత ముందు సారి 125 మందికో 115 మందికో మెగా సీఎం రిలీఫ్ ఫండ్ 100 దాటి ఇచ్చాం. ఇది దాదాపు 3 నెలల నుంచి ఇంత పెద్ద ఎత్తున సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇస్తా వస్తున్నాం. నిన్న అయితే 5వ తేదీ 3:30 గంటలకి నేను సీఎం గారితో సంతకం పెట్టిస్తే 8వ తేదీ 3 గంటలకి ఒక ఎల్ఓసి వచ్చేసింది. 3 దినాలలో పేషెంట్ హైదరాబాద్లో ఉంది. కోఆర్డినేట్ చేస్తే నేను అసెంబ్లీలో ఉంటే ఆ ఫైల్ తెప్పించుకొని నేనే సీఎం గారి దగ్గరికి వెళ్ళేసి సంతకం పెట్టించుకున్నాను. దాంతోపాటు 8 మందికి సంతకం పెట్టించినాను ఆ రోజు. సో 5వ తేదీ 3:30కి సార్ సంతకం పెట్టారు. 8వ తేదీ మళ్ళీ నేను ఇక్కడ ఉన్నాను. 3 గంటలకి నాకు ఎల్ఓసి పేపర్ దగ్గరకు వచ్చింది. 9వ తేదీ పొద్దున సదరు వ్యక్తులను పిలిపించేసి వారి ఎల్ఓసి 5,60,60,000 రూపాయలు ఇచ్చేశారు. ఎందుకంటే ఎమర్జెన్సీ ఉంది, ఆమెకు ఇమీడియట్గా హైదరాబాద్లో ట్రీట్మెంట్ స్టార్ట్ అవ్వాలా.